అంతమంది ఉన్నారు, 15 లక్షల మంది 20 లక్షల మంది దాకా జనులు ఉన్నారు. మోషే ఉన్నాడు, పాస్టర్ గారు ఉన్నారు, పెద్దలందరూ ఉన్నారు, ఊరు పెద్దలందరూ. కానీ ఎవరు ఆ పాపాన్ని ఆపడానికి ప్రయత్నించరా, ఎవరు ఆ శాపాన్ని ఆపడానికి ప్రయత్నించరా, ఎవరు దేవుని కోపాన్ని దేవుని ఉగ్రతని ఆపడానికి ప్రయత్నించలేదు. కానీ ఒక్క యవనస్తుడు మాత్రం ఈటు పట్టుకొని ఇద్దరిని చంపి ఆ పాపాన్ని ఆపగలిగాడు, దేవుని కోపాన్ని ఆపగలిగాడు. ఈ రోజు మనం ఏ పరిస్థితిలో ఉన్నాము? దేవునికి కోపం తెప్పించే పనులు చేస్తున్నామా? దేవుని కోపాన్ని ఆపే పరిస్థితిలో ఉన్నామా? లేకపోతే దేవుని గాయాలు ఇంకా రేపేవారిలాగా ఉన్నామా? లేకపోతే ఇంకా అనుదినము దేవునికి సిలువేసేవారుగా ఉన్నామా? దేవుడు అంటున్నాడు తన దేవుని విషయాలలో ఆసక్తి గలవాడు. మరి మన ఆసక్తి ఎక్కడ ఉంది? మన బంధువు వర్గాలు, లేకపోతే మన కుటుంబీలు, మన కుటుంబ సభ్యులు గాని, లేకపోతే మన అన్నతమ్ముళ్ళు గాని, మన అన్నతమ్ముళ్ళు గాని, అక్క చెల్లెలు గాని, వారు బాగుండాలి, లేకపోతే నేను బాగా సంపాదించాలి, వేరే ఊరు వెళ్ళాలి, గొప్ప గొప్ప జాబులు చేయాలి, లేకపోతే ధనం సంపాదించాలి, సమకూర్చుకోవాలి, ఇల్లులు కట్టుకోవాలి, పెళ్లిళ్ళు చేసుకోవాలని మన ఆశ ఇటువైపు ఉందా? లేకపోతే దేవుని వైపు ఉందా? దేవుని సంతోష పెట్టేవారుగా జీవిస్తున్నామా? లేకపోతే దేవునికి కోపం తెప్పించేవారుగా జీవిస్తున్నామా? మనకు సమయం లేదు కదా. ఎంతో మంది పాపాన్ని బట్టి చనిపోతున్నారే, కానీ ఫినెహాసుకు మాత్రమే రోషం వచ్చింది. ఆ పాపాన్ని ఆపాలనుకున్నాడు, ఆ మరణాలని ఆపాలనుకున్నాడు. కానీ ఈ రోజు మన ముందు అనేక మంది చనిపోతున్నారు యేసయ్యని తెలుసుకోకుండా, పాపంలో ఉండి చనిపోతున్నారు. మనం ఎవరికైనా సరే యేసయ్య గురించి చెప్తున్నామా? యేసయ్య గురించి ప్రకటిస్తున్నామా? పాపం చేయొద్దని చెప్తున్నామా? ఆ పాపానికి కారణమైన వాటిని ఆపగలుగుతున్నామా? లేకపోతే పెళ్లిళ్ళు చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకోవాలి, కార్లు కొనుక్కోవాలి, సుఖంగా జీవించాలి, సుఖంగా ఉండాలని ఆశపడుతున్నామా? మనం ఏం చేయాలి? దేవుని సంతోష పెట్టాలంటే మన